హాయ్ ఆల్. ఈరోజైతే గోంగూర కొబ్బరితో చేశానండి. గోంగూర కొబ్బరి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న ఆకు అయితే తీసుకోండి. ఇలా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒక టేబుల్ స్పూన్ పల్లీలైతే వేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ధనియాలు అలానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మనం వెల్లుల్లి రెప్పలు అలానే ఎండుమిర్చి కూడా వేసుకుని ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇదే పాన్లో మనం గోంగూర వేసి మొత్తం ఇది బాగా మెత్తగా అయ్యే వరకు, పేస్ట్లా వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. అంత ఆకు వేసిన ఫైనల్గా అయితే మనకి కొంచెమే అయ్యింది కదండి. ఈసారి అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేద్దామండి. ఆల్రెడీ మనం తాలింపు పెట్టాం కదండి, దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేస్తే పేస్ట్ అయితే ఇలా అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ గోంగూర పేస్ట్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇలా అయితే అవుతుందండి. దీంట్లో కొంచెం కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి, టేస్ట్ అయితే బాగుంటుందని. కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత అయితే ఫైనల్గా అయితే గోంగూర పచ్చడి అయితే ఇలా అవుతుందండి. కొబ్బరి తురుము లేకుండా కూడా మామూలుగా 5 డేస్ టు 10 డేస్ ఉండే గోంగూర పచ్చడి కూడా అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.